వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మీడియా సమావేశం. ప్రభుత్వ ప్రజల ఆస్తుల రక్షణకు తొలి ప్రాధాన్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు. పరాయి భూములపై కన్నేయాలంటేనే భయపడేలా సమగ్ర భూ కబ్జాల నియంత్రణ చట్టం. భూ హక్కుల సమస్యల్లేని రాష్ట్రమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా 6 నుంచి రెవెన్యూ సదస్సులు. రెవెన్యూ అధికారులే గ్రామాలకు వస్తారు. 45 రోజుల్లోనే భూ సమస్యలు పరిష్కరిస్తారు. వైసీపీ పాలనలో భూదందాలపై కొన్ని నెలలుగా ప్రభుత్వానికి వేలకు వేల ఫిర్యాదులు. తెదేపా సభ్యత్వ నమోదులో వినుకొండ 4వ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని జీవి ఆంజనేయులు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ వెనుకబడినటువంటి వినుకొండ ప్రాంతానికి స్టేట్ వెటనరీ కౌన్సిల్ చైర్మన్గా మన డాక్టర్ పారా లక్ష్మి గారికి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక్కడ మన పల్నాడు జిల్లాలో పశు సంపద ఎక్కువ. మన వినుకొండ ప్రాంతం, పల్నాడు జిల్లా అంతా కూడా పశు సంపద ఎక్కువ. అలాగే గొర్రెలు, మేకలు, గేదెలు ఇలాంటి పశు సంపద అంతా కూడా ఎక్కువ. అలాగే డాక్టర్ పారా లక్ష్మి గారికి అపారమైనటువంటి అనుభవం ఉంది వారికి. సో వారి యొక్క అనుభవం, డాక్టర్ లక్ష్మి గారికి ఉన్నటువంటి అనుభవం ఖచ్చితంగా ఈ పశుసంవర్ధక శాఖలో, ఈ స్టేట్ వెటనరీలో ఒక గొప్ప మార్పులు తీసుకొచ్చి ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారికి ఒక కుడిభుజంగా ఉండి దీంట్లో ఒక భారీ మార్పులు, ఒక చైర్మన్గా, కౌన్సిల్ చైర్మన్గా స్టేట్ వెటనరీలో భారీ మార్పులు తీసుకొస్తారని, భావితరాలకి ఉపయోగపడే విధంగా దాన్ని పశు సంపద పెరగడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవటం, ప్రభుత్వ విధానాల్లో మరి ఈ పెంచుకునేటువంటి రైతాంగానికి బాగా ఉపయోగపడే విధంగా కొత్త ప్రణాళికలు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. కొత్త టెక్నాలజీ కూడా, దీంట్లో కొత్త టెక్నాలజీ, కొత్త విధానాలు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. పశు సంపద పెరిగితే మన రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ బాధ్యతల్ని మరి ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. దానికి డాక్టర్ పారా లక్ష్మి గారి యొక్క అనుభవం, వారికి ఉన్నటువంటి నాలెడ్జ్, అపారమైన నాలెడ్జి ఖచ్చితంగా దీనికి ఉపయోగపడుతుందని, ఆ పదవికి వన్నె తెస్తారని, చైర్మన్గా ఆయన బాధ్యతలు తీసుకుని ఆ పదవికి వన్నె తెస్తాడని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. సో భగవంతుడి ఇచ్చిన ఈ అవకాశాన్ని చిత్తశుద్ధిగా బ్రహ్మాండంగా ఉపయోగించుకొని రాష్ట్ర రైతాంగానికి, ఈ పశు సంపద పెంచే వెటనరీ రైతాంగానికి బాగా ఉపయోగపడతారు, విశిష్టమైన సేవలు అందిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఒక చీఫ్ విప్గా నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇంకో విషయం, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూదందాలు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ భూదందాల మీద వేలకు వేలు ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్క ఛాన్స్ ఇస్తే జనాలు ఆ ఒక్క ఛాన్స్ దోపిడీకే ఉపయోగించిన విధంగా ఉంది రాష్ట్రంలో. దోపిడీలు, భూదందాలు జరిగినాయి రాష్ట్రంలో. ఈరోజు వేల మంది ఫిర్యాదులు, లబోదిబోమని మా ఆస్తులు అన్యాక్రాంతం అయిని, రికార్డులు కూడా ట్యాంపరింగ్ చేశారు, ఆన్లైన్లో పేర్లు తీసేశారు, ఎప్పటిన్న రికార్డులు మార్చారని లబోదిబోమని వాపోతూ ఉన్నారు లబ్ధిదారులు. ఎవరైతే ఆస్తి ఉందో వాళ్ళు రోడ్డు మీద పడేశారు. సో హక్కుదారుడికే ఆస్తి ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో తాతల తండ్రుల నాటి ఆస్తులను కూడా కొంతమంది భూ కబ్జాదారులు, వైసీపీ పాలనలో భూ కబ్జాదారులు దందాలు పెరిగిపోయినాయి. ఇలాంటి దందాలను అరికట్టాల్సిన అవసరం ఉంది. పైగా ఇలాంటి భూదందాలకి, అగ్నికి ఆజ్యం తోడైనట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు మహానుభావులు వైఎస్ఆర్ పాలనలో. అంటే తప్పులు చేసి మళ్ళీ వాటిని చట్టబద్ధం చేసుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఖరీదైన కోట్ల విలువైనటువంటి ఆస్తులు దోచుకోవటం, దాన్ని మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో దాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవటం.